సో ఇప్పుడు ఐ కుడ్ సీ దట్ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. బట్ స్టిల్ సమ్ ఆఫ్ యూ ఆర్ రేట్ టు ఎంటర్ ఇట్. ఇండియాలో చూస్తే మ్యూచువల్ ఫండ్స్ అనేది పెనిట్రేషన్ లెవెల్ బాగా పెరుగుతూ వస్తున్నది. ఇప్పుడు దాదాపు 82 లక్షల కోట్లు, ఎంత 82 లక్షల కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నది. అన్ఫార్చునేట్లీ మన ఆంధ్రాలో ఏంటి 1,00,000 కోట్లే ఉన్నది. టు బి ఎగ్జాక్ట్ చూస్తే 1,05,000 కోట్లు. సో మనకి ఉంటుంది కదా యావరేజ్ ఎంత, యావరేజ్ కన్నా పైన ఉన్న స్టేట్స్, యావరేజ్ కన్నా కింద ఉన్న స్టేట్స్ అనేది. అన్ఫార్చునేట్లీ ఏంటి ఆంధ్రప్రదేశ్ ఏంటి యావరేజ్ కన్నా కింద ఉన్నది. కానీ బట్ ఇఫ్ యూ లుక్ అట్ ద ఓవరాల్ రిచ్ స్టేట్స్ ఇన్ ఇండియా అని చూస్తే టాప్ 10లో ఏపీ వస్తుంది. మరి ఎందుకు మ్యూచువల్ ఫండ్లో మట్టికి ఏంటి మనం బిలో యావరేజ్లో ఉన్నామంటే దేర్ ఆర్ అదర్ రీజన్స్. మేబీ మనం వీఆర్ మోర్ అటాచ్డ్ టువర్డ్స్ రియల్ ఎస్టేట్, లేకపోతే గోల్డ్, ఇందులో ఉండిపోయాం అన్నమాట. ఇది దెర్ ఆర్ అదర్ అసెట్ క్లాసెస్ విచ్ ఆర్ ఆల్సో డూయింగ్ వెల్. అది చూద్దాం డూయింగ్ వెల్ ఆర్ నాట్ అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తున్నాను, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? సో దిస్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనమాట. సో నార్మల్గా మనకి డబ్బులు వస్తే ఏం చేస్తాం? ఎయిదర్ సేవింగ్స్ చేస్తాం, ఇట్ కెన్ బి ఎ ట్రెడిషనల్ డిపాజిట్. సో దెర్ ఈస్ ఎ స్మార్ట్ వే ఆఫ్ డూయింగ్ విచ్ ఈస్ నోన్ అస్ ఇన్వెస్ట్మెంట్. సేవింగ్స్ అనేది ఒక ట్రెడిషనల్గా ఒక డిపాజిట్లో పెడుతున్నప్పుడు ఇట్ కెన్ బి 6%, 6.2%, 6.5%, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంట్రెస్ట్ ఫ్లక్చువేషన్ లేకుండా అది వస్తూ ఉంటుంది ఆ పీరియడ్ దాకా. ఇది కానీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇదన్నీ బాగా పెరిగింది కదా, ఖర్చులు పెరిగినప్పుడు ఇంకా 6.5% అనేది ఆర్ ఈవెన్ 7.5%, 8% అనేది చాలామందికి నచ్చదనమాట. దే వాంటెడ్ సంథింగ్ హయ్యర్. సో అప్పుడు డైరెక్ట్గా స్టాక్ మార్కెట్కి వెళ్ళిపోవచ్చు, కానీ అందులో రిస్క్ ఏంటంటే డైరెక్ట్గా స్టాక్ మార్కెట్కి వెళ్ళిపోతే ఏ స్టాక్స్ ఎలా కొనాలి, ఏ టైంలో కొనాలి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అన్నీ చూడటం ఇండివిజువల్గా కొద్దిగా టఫ్ అనమాట. పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్, లేదని కాదు. ఇది ఎలాగంటే ముందు మనం ఈత నేర్చుకోవాలంటే నూతిలో ట్రై చేసినట్టు ట్రై చేసి స్ట్రైట్ అవే సముద్రంకి వెళ్ళిపోతే ఎలాగుంటుంది, అలాగ అయిపోకూడదు అనమాట. సో మ్యూచువల్ ఫండ్ అనేది ఇట్స్ అన్ ఇన్ బిట్వీన్ ప్రోడక్ట్ అంతే. స్టాక్ మార్కెట్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాము, అంటే షేర్ మార్కెట్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాము, అట్ ద సేమ్ టైం బాండ్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తాం. దెర్ విల్ బీ ఎ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ అని ఉంటారు. ఆయన హీ విల్ బీ హ్యాండ్లింగ్ ద కార్పస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. ఇందులో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ద ప్రోడక్ట్ ఈస్ ఫ్లెక్సిబుల్. మీరు ఎప్పుడైనా డబ్బులు పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా డబ్బులు తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ ఇన్ 1 or 2 స్కీమ్స్ ఏంటి. మెజారిటీ ఆఫ్ ద స్కీమ్స్లో మీరు ఎప్పుడైనా డబ్బులు కూడా తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ సిస్టమైజ్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ ప్రాసెస్. ఎన్జే ఐ విల్ టెల్ యూ, ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏంటి చెప్తున్నాను. ఎన్జే ఈజ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్, అంటే సెల్లర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండస్ట్రీ అనమాట. ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ఏఆర్ఎన్స్ ఉంటారు, చాలా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, అంతా కలిపి 82 లక్షల కోట్లు అన్నాను. కానీ ఎన్జే మట్టికి ఒక ఏఆర్ఎన్లో 3 లక్షల కోట్లు ఏఎం ఉన్నది. సో కంగ్రాట్స్ టు ద ఎంటైర్ ఎన్జే టీమ్. అండ్ ఈ మధ్యకాలంలో ఎఫ్ఐఐస్ ఎక్కువ విత్డ్రా చేశారు ఈక్విటీ మార్కెట్ నుంచి, తెలుసు కదా. అంటే ఎఫ్ఐఐస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్పిఐస్ అంటాం అనమాట, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అని. ఎక్కువ విత్డ్రా చేసి వేరే కంట్రీకి వెళ్ళారు. వేరే కంట్రీకి వెళ్తున్నప్పుడు ఇండియాలో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటిది, ఇన్సూరెన్స్ కంపెనీస్ లాంటిది, పెన్షన్ ఫండ్స్ లాంటివి వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాంతోపాటు రీటైల్గా ఎస్ఐపి ద్వారా చాలా ఇన్వెస్టర్స్ ఏంటి ఈక్విటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎస్ఐపి అంటే ఏంటి చెప్పాలంటే నెల డబ్బులు కట్టడం, మన చీటీ కడుతూ ఉంటాం, లేకపోతే ఆర్డీలు వేస్తూ ఉంటాము. ఇట్స్ వెరీ సింపుల్ అంతే. సో అక్కడ అష్యూర్డ్ రేట్ ఉంటుంది, ఇక్కడ అష్యూర్డ్ రేట్ ఉండదు. బేసిక్ డిఫరెన్స్ మ్యూచువల్ ఫండ్కి ఒక ట్రెడిషనల్ డిపాజిట్కి అంతే అనమాట. కానీ ఇక్కడ అష్యూర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉండదు, కానీ గ్రోత్ రేట్ అనేది ఇట్స్ వెరీ మచ్ విజిబుల్. ఎందుకంటే 82 లక్షల కోట్లు అయిపోయిందంటే ఇమాజిన్. అండ్ ఎస్ఐపి ద్వారా మట్టికి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి నెల 31,000 కోట్లు వస్తున్నది. ఎంత? 31,000 crores అనమాట. ఒక సంవత్సరంలో చూస్తే 3.5 లక్షల కోట్లు
ఓన్లీ ఎస్ఐపి ద్వారానే ఈక్విటీ మార్కెట్కి వస్తున్నది. ఫార్చునేట్లీ దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్ ఎఫ్ఐఎస్ ఏంటి రెగ్యులర్గా విత్డ్రా చేసిన వాళ్ళు కూడా మన ఎస్ఐపి ఇన్ఫ్లోస్ నుంచి మార్కెట్ కొద్దిగా నిలబడిందనమాట. ఇంతకన్నా ముందు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు చూస్తే ఇలాగ ఉండేది కాదు. వాళ్ళు విత్డ్రా చేస్తే మార్కెట్ అలా కుప్పకూలిపోయేది. ఇప్పుడు థింగ్స్ హావ్ బికమ్ డిఫరెంట్ అండ్ మోర్ ఇన్వెస్టర్స్ అంతా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎస్ఐపిస్ అంటే ఏంటి అని చూసుకుని లోపలికి వస్తున్నారు, విచ్ ఈస్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అట్ ద సేమ్ టైమ్ విచ్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ ద కంట్రీ. ఓకే, సో ఈ ఎస్ఐపి వచ్చినప్పుడు అగైన్ ద బిగ్గెస్ట్ సెల్లర్ ఆఫ్ ఎస్ఐపి అన్నది ఎన్జే మట్టికి ఇఫ్ ఐఎమ్ రైట్ బెనర్జీ ఇట్స్ 2500 crores per month, కరెక్ట్ నో? 2500 కోట్లు పెర్ మంత్ ఎస్ఐపి ఓన్లీ ఎన్జే వాళ్ళే చేస్తున్నారు. 2500 కోట్లు అంటే ఎంత? 30,000 కోట్లు అనమాట. అండ్ దర్ బుక్ సైజ్ ఇస్ గ్రోయింగ్. డెస్పైట్ దట్ కొత్త ఇన్వెస్టర్స్ అంతా ఎక్కువ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కంటిన్యూస్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వేర్ ఇన్ ద న్యూ కస్టమర్స్ విల్ బి దేర్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంటారు, అట్ ద సేమ్ టైం పార్ట్నర్స్ విల్ ఆల్సో బీ దర్. ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ప్రోగ్రామ్. అందుకని ఇనిషియలీ ఐ మేకింగ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో కొత్త వాళ్ళైనా కూడా అర్థం కావాలని చెప్పేసి. సో ఇందులో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ క్యాన్ టాక్ అబౌట్. సో మన ఏంటి విల్ బీ యాజ్ అ కన్సర్న్ యూటీఐని చూస్తే మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. యూటీఐ అనేది యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేది 1964లో స్టార్ట్ అయిన కన్సర్న్ త్రూ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. 2003లో ఇట్ హాస్ బికమ్ యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటాం. అప్పుడు 13,500 కోట్లు వాస్ అవర్ టోటల్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. ఇప్పుడు యూటీఐ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఇందాక పీపీటీలో మీరు చూసింటారు వీడియోలో 22 లక్షల కోట్లు అనమాట. యూటీఐలో వీ హ్యావ్ ఎన్పిఎస్ ఉన్నది, అట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్, సో మెనీ ఆప్షన్స్ ఆర్ దర్. అన్నీ కలిపి వీఆర్ మేనేజింగ్ 22 లక్షల కోట్లు అనమాట. దెర్ ఆర్ మెనీ ప్రోడక్ట్స్. సో ఇక్కడ ఫర్ ద అవైలబిలిటీ ఆఫ్ టైం గురించి అని చెప్పేసి విల్ డిస్కస్ అబౌట్ 2 or 3 ప్రోడక్ట్స్ మటుకి, సో దట్ ఇట్ విల్ ఈజీలీ రికలెక్ట్ విత్ యూ. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా ఆల్వేస్ యూ కెన్ కనెక్ట్ టు మీ. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఫండ్, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ అనేది ఈ ఫండ్ పేరు. హైబ్రిడ్ అంటే మీనింగ్ ఏంటి? హైబ్రిడ్ అంటే ఈక్విటీ ఉంటుంది, బాండ్స్ ఉంటుంది, అందుకనే హైబ్రిడ్ అనేది. ప్యూర్ ఈక్విటీ కూడా చూద్దాం. ఇది వన్ ఆఫ్ ద ఫండ్ ఈస్ అగ్రెసివ్ హైబ్రిడ్. దీంట్లో ఏంటి స్పెషాలిటీ? ఏ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా విల్ బీ ఫాలోయింగ్ 5 P's అనమాట. 5 P's అంటే ఏంటి? ప్రాసెస్ ఏంటి? ఓకే, ప్రాసెస్ అంటే ఏంటి? ఎలాగ ఇన్వెస్ట్ చేస్తున్నాము, మెథడాలజీ ఏంటి, స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేస్తున్నాము, రీసెర్చ్ టీమ్ అంటే ఏంటి, వాళ్ళు ఏదేది ఫ్యాక్టర్స్ యూస్ చేస్తారు. దెన్ నెక్స్ట్ P ఈజ్ పొజిషనింగ్. ఆ ఫండ్ రోల్ ఏంటి, దాంట్లో స్ట్రాటజీ, కీ ఫీచర్స్ అన్నీ పొజిషనింగ్లో ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో ఎలాగున్నది, ఆ స్టాటిస్టిక్స్, ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ 4th P ఈజ్ పెర్ఫార్మెన్స్. జనరల్గా ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అంతా ఏం చేస్తామంటే ఇది ఈ 5 P'sలో ఆ 4th Pనే ఫస్ట్ చూస్తామన్నమాట. అంటే పెర్ఫార్మెన్స్ ఒకటే అని చెప్పేసి ఫస్ట్ చూస్తూ ఉంటాము. యాక్చువల్లీ యూ హ్యావ్ టు లుక్ అట్ ఆల్ ద 5 P's అనమాట. అండ్ అఫ్ కోర్స్ ద నెక్స్ట్ వన్ ఈజ్ పీపుల్. సో విల్ సీ ద ప్రాసెస్. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అన్నప్పుడు ఎవరికైనా ఒక స్ట్రాటజీ ఉండాలి, స్ట్రాటజీ లేకపోతే అది నడవదు అనమాట. యూటీఐలో ఈక్విటీకని ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఉన్నది. అంటే డబ్బులు ఎలాగ ఇన్వెస్ట్ చేస్తున్నాము, మీ దగ్గర నుంచి డబ్బులన్నీ తీసుకుంటున్నాము, మేము మళ్ళీ వేరే స్టాక్స్ లేకపోతే పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, ఎలా చేస్తున్నామని చెప్పటమే స్కోర్ ఆల్ఫా అంటాము. ఇది ఈక్విటీకి. స్కోర్ ఆల్ఫా అంటే మీనింగ్ ఏంటంటే, ఆల్ఫా అంటే మీనింగ్ ఏంటంటే, ఆల్ఫా అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎలాగుంటుందంటే ప్రతి స్కీమ్కి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. బెంచ్ మార్క్ని ఎలా చెప్పచ్చు అంటే, యూ వుడ్ హ్యావ్ సీన్ అన్ అడ్వర్టైజ్మెంట్, వెరీ పాపులర్ వన్. సో స్కూల్లో ఒక చిన్న రన్నింగ్ రేస్ ఉండేదన్నమాట. సో వాళ్ళ అబ్బాయి ఇంటికి వచ్చేస్తాడు, వాళ్ళ అమ్మగారు అడుగుతూ ఉంటారు, ఏంటి నీకు ఏం ర్యాంక్ వచ్చిందంటే, నేనే 2nd ప్రైజ్ నాకు వచ్చింది అన్నారు. సో షీ వాస్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా ఏంటంటే అక్కడ బ్యాక్ ఆఫ్ ద ఎన్వలప్ ఏంటంటే మొత్తం రేస్లోనే ఇద్దరే ఉన్నారు.
సో ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అన్నాలో కూడా దెర్ విల్ బి ఏ బెంచ్ మార్క్, అంటే ఎంతమంది ఉన్నారు దాంట్లో ఏంటి బెంచ్ మార్క్ అని ఉంటుంది. సో దాని మీదట ఫండ్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి చూడటం అనమాట ఇది. ఓకే, సో ఆ స్కోర్ ఆల్ఫా అంటే ఏంటంటే ఆ బెంచ్ మార్క్ కన్నా మేము ఎంత ఎక్కువ జనరేట్ చేస్తున్నాము అని చెప్పేసి చూపించడమే. స్కోర్ ఆల్ఫా అంటే ఆల్ఫా అనేది బెంచ్ మార్క్ కన్నా ఎక్కువ రిటర్న్స్ తీసుకురావటం, అదే మా ఉద్దేశం. సో దెన్ దీంట్లో టీమ్, ప్రాసెస్, స్ట్రాటజీస్ అన్నీ ఉంటుంది, డిస్కస్ చేద్దాం 1 by 1 అనమాట. ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, లిస్టెడ్ కంపెనీస్. ఎన్ని ఉంటుంది దాదాపుగా ఎవరైనా చెప్పగలరా? ఎగ్జాక్ట్లీ అరౌండ్ 5,000 ప్లస్ ఉన్నది అనమాట. లిస్టెడ్ కంపెనీస్ అంటే 5,000 ప్లస్లో ఉన్నది. ఇందులో నియర్లీ 2,100 కంపెనీస్ని ఏంటి మేము అనలైజ్ చేస్తున్నాము ఈ ప్రాసెస్ ద్వారా. 2,100 కంపెనీలు ఏంటి అనలైజ్ చేస్తున్నాము. అందులో 469 కంపెనీలు ఏంటి వీఆర్ కన్సిడరింగ్ ఇట్ ఫర్ రీసెర్చ్, ఎందుకంటే మిగతావన్నీ వేరియస్ కేటగిరీస్లో దెబ్బతింటున్నది అనమాట. ఆ కేటగిరీస్ ఎందుకు దెబ్బతిన్నాయని చూద్దాం. ఈ 469 కంపెనీలు అన్నది 2 ఫిల్టర్ ప్రాసెస్ ఉంటుంది. ఒకటి ఓసీఎఫ్, ఇంకొకటి ఆర్ఓసిఈ అంటాము. ఓసీఎఫ్ అంటే క్యాష్ ఫ్లో. మనం ఒక బిజినెస్ నడవాలంటే ఏముండాలి? క్యాష్ ఉంటూ ఉండాలి బిజినెస్లో. క్యాష్ లేకపోతే ఏంటి ఏ బిజినెస్ అయినా ఒక చోట్ల ఆగిపోతుంది, లేకపోతే లోన్ తీసుకోవాలి, అప్పు తీసుకోవాలి, దానికి ఇంట్రెస్ట్ కడుతూ ఉండాలన్నమాట. సో ఓసీఎఫ్ అన్నది ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అంటాము. దెన్ ఆర్ఓసిఈ, ఇన్వెస్టర్స్ అంతా మ్యూచువల్ ఫండ్స్కి ఎందుకు వస్తున్నారు? రిటర్న్స్కని వస్తున్నారు. సో ఆర్ఓసిఈ అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, అంటే మనం ఎంత డబ్బులు పెడుతున్నామో దానికంటే ఎంత రిటర్న్ జనరేట్ అవుతున్నది అని చూడటం. సో ఈ స్కోర్ ఆల్ఫా ప్రాసెస్లో ఇది 2 ఫిల్టర్స్ ఉంటుంది. సో ఓసీఎఫ్ని C1, C2, C3 అని 3 బకెట్ కింద పెడతాము.